హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు కుచ్చులతో వచ్చాను మీ ముందుకి. కాకపోతే ఆ కుచ్చులు బీడ్స్ లేకుండా. ఇది శారీ అండి. మొత్తం దీనికి పళ్ళు కానీ బార్డర్ కానీ ఏమీ లేదు, మొత్తం ఇలానే ఉంది. దీనికి బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. ఇది బ్లౌజ్ అండి. ఈ 2 కలర్స్తో వేద్దామని ఈ కుచ్చులు మొదలుపెట్టాను. ఇది కూడా థ్రెడ్స్ తీసుకున్నాను. ఈ 2 కలర్స్తో థ్రెడ్స్ తీసుకున్నాను. కాకపోతే దీనికి ఈ కుచ్చులకి 4 స్టాండ్స్, మామూలు గోల్డ్ జరీ థ్రెడ్ 4 స్టాండ్స్ తీసుకోవాలి. అదివరకు నార్మల్గా 2 స్టాండ్స్ తీసుకునేదాన్ని, ఇప్పుడు 4 స్టాండ్స్ తీసుకోవాలి. ఈజీ అండి ఇది, అసలు చాలా అంటే చాలా ఈజీ. ప్లెయిన్ కుచ్చుల్లాగా నేను, కాకపోతే కొంచెం పొడవు ఎక్కువ కావాలి. దీనికి కుచ్చు పొడవు ఎక్కువ కావాలి. ఈ గోల్డ్ జరీ థ్రెడ్ ఏమో ఎక్కువ లైన్స్ తీసుకోవాలి. అంటే దీన్ని చుట్టూతో చుట్టడం అనమాట. ఎక్కువ లైన్స్ అంటే ఇది కొంచెం తొందరగా ఫిల్ అవ్వాలంటే ఎక్కువ లైన్స్ తీసుకోవాలి. అందులోనూ దాన్ని కొంచెం స్ప్రెడ్ చేస్తా తిప్పాలంటే ఒకే చోట మందంగా కాకుండా కొంచెం పలచగా చేసుకుని దారాలని చుట్టాలి. ఇది మామూలుగా అందరికీ బీడ్స్తో ఇష్టం ఉండదు, ఎందుకంటే బీడ్స్ కలర్స్ పోతాయేనో, లేకపోతే కొంచెం ఏజ్డ్ వాళ్ళు అలా బీడ్స్ ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి ఇలా ప్లెయిన్లోనే, రొటీన్గా ప్లెయిన్ అయినా బాగోదు కదా, అందుకని ప్లెయిన్లోనే కొంచెం వెరైటీగా అనమాట. ఇది కంటిన్యూగా చుట్టుకుంటా కొద్దిగా దూరం, అంటే నేనైతే లెక్క పెట్టుకోలేదు, మీరు కౌంట్ చేసుకుని లెక్క పెట్టుకుని ఎన్ని రౌండ్లు తిప్పామని లెక్క పెట్టుకోవచ్చు. అది వెనక తిప్పి ముడేసేయాలన్నమాట. ఇది పెద్దవాళ్ళకైతే ఈ డిజైన్ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు ఏంటంటే చిన్నవాళ్ళకైనా బాగుంటుంది. దీనిలో నేను ఈ 2 కలర్స్ అంటే బ్లౌజ్ కలర్స్ మ్యాచ్ అయ్యేటట్టు 2 కలర్స్ వేసాను. శారీ కలరు, బ్లౌజ్ కలర్ 2 వచ్చేటట్లు వేసాను. దానిలో ఎక్కువ శారీలో గోల్డ్ కూడా ఉంది కదా, అందుకని ఈ గోల్డ్ థ్రెడ్ కూడా ఎక్కువ ఎలివేట్ అయ్యి బాగానే ఉంది. అంటే నేను 2 కలర్స్ బ్లూ, 2 కలర్స్ గ్రీన్ అలా వేసాను అనమాట. ఇది వెనక వచ్చినప్పుడు ఆ ముడిని కొంచెం కిందకి పట్టుకొని, కిందకి వేలుతో నొక్కి పట్టుకుని దాని మీద నుంచి చుట్టూతో తిప్పితే ముడి పైకి కనపడదు స్టార్టింగ్. లేకపోతే స్టార్టింగ్ ముడి, ఎండింగ్ ముడి 2 కనపడి మళ్ళీ కనపడతగా ఉంటుంది. అందుకని స్టార్టింగ్ ముడిని కిందకి నొక్కేసి దాని మీద నుంచి చుట్టితే ఆ ముడి కనపడదు అన్నమాట. ఈజీనండి, కొంచెం టైం పడుతుంది కానీ చాలా ఈజీ అన్నమాట ఇది. ఇదంతా అయిపోయినాక మామూలుగా ఎప్పుడు చెప్పేది, వెనకాల గమ్ పెట్టుకునేటప్పుడు ముడి దగ్గరే కాకుండా లైన్లు కూడా జారకుండా వెనక మొత్తం గోల్డ్ థ్రెడ్ నుంచో అంత ప్లేస్లోనూ గమ్ పోస్తే ఇబ్బంది లేకుండా కొంచెం లూజ్ అవ్వకుండాను ఉంటుంది. పెద్దవాళ్ళకే కాదండి, ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది. కాకపోతే బీడ్స్ ఇష్టం లేని వాళ్ళకి ఇది బాగుంటుంది. శారీలో గోల్డ్ ఎక్కువ కనపడుతుంది కదా, అలాను అందుకని ఈ మోడల్ వేసాను. మీకు ఈ డిజైన్ నచ్చితే కనుక ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇది అంటే మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఓవరాల్ లుక్, అది కూడా దగ్గర నుంచి తెలుస్తుంది కానీ దూరం నుండి అది కూడా బీడ్లానే ఉంది. ఆ గోల్డ్ థ్రెడ్ చుట్టింది కూడా బీడ్లాగానే కనపడుతుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.